సినిమాల్లోకి ఏ సినిమా ఫస్ట్ సినిమా మీది? ఫస్ట్ 'బందూక్' అనే సినిమా వచ్చింది. అది ఒక 2 డేస్ ఏమో ఆడింది. దాని తర్వాత బయట ఆన్‌లైన్‌లో గూడా పెట్టలేదు. హుహు. తర్వాత 'ఐస్ క్రీమ్ 2' ఆర్‌జే గారిది చేసిన. నాకసలు ఆర్‌జే గారంటే తెలీదు. తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఆర్‌జేతో సినిమా చేస్తున్నావు అంటే, ఎందుకింత ఎక్సైట్ అయితున్నారు అందరని రీసెర్చ్ చేస్తే ఓహో! అనుకున్నా. సెట్‌లో అంతా ఎక్సైటింగ్ అనిపిచ్చేది. కొత్త గదా! అదే. అదే. సో కాల్డ్ సో బిగ్ డైరెక్ట్ అంటే చిన్నప్పుడు ఇంట్లో సినిమాలు చూడనీయలేదు. ఓకే. సో, అసలు టీవీ అనేది యాక్సెస్ లేకుంటుండే. సో, ఇట్లా ఆర్‌జే గారు తీసిన ఐకానిక్ సినిమాలేవి గూడా నాకు తెలవదు. ఓహోహో! తర్వాత నాకు 'ఐస్ క్రీమ్ 2' సినిమా షూట్ అయ్యేటప్పుడు నేను ఆర్‌జే గురించి రీసెర్చ్ చేసి ఇంత క్రేజీయా వావ్! అని ఫుల్ ఎక్సైట్‌మెంట్ వచ్చింది. ఇంకా సెట్‌లో అంతా ఇట్లా ఫుల్ అడ్మైరేషన్ మోడ్‌లో ఉండేదనమాట. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం చేస్తారు? అట్లుంటుండే. సో, నడిచింది. ఈ ఒక లొకేషన్ నుంచి ఒక ఫుల్ పరిగెత్తిస్తుంటాడు ఆర్‌జే సార్. అందరిని ఉరికిస్తుంటారు. బాగుండే. ఇంట్రెస్టింగ్‌గా ఉండే. తర్వాత షూట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత డబ్బింగ్‌లో మొత్తం ఫుటేజ్ చూసుకొని ఏడ్చుకున్నా ఇంటికెళ్ళి. ఈ సినిమా ఏంది ఇట్లుంది? నేనేమో ఎక్స్‌పెక్ట్ చేసా. ఏదో ఆర్‌జే గారు ఏంది 'గోవిందా లాంటి అవును. సినిమాలేంది, 'ఐస్ క్రీమ్ 2' ఏంది, ఓద్దా అనుకోని ఫుల్ డిప్రెస్ అయిపోయినా. ఇంత ఎక్సైట్‌మెంట్ అంతా బిస్కెట్ అయిపోయింది షిట్ అని. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే వెళ్దామని ఇలా బయటికెళ్తుంటే, అయ్యా! సినిమా సక్సెసా, ఫెయిలా పక్కన పెడితే ఆర్‌జేతోని సినిమా చేసినా, సెలబ్రేట్ చేసుకుందాం పోదాం అంటే నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు. అయ్యా! నేను ఇంత వేస్ట్ అసలు సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఎవ్వరు లేరు అని ఏడ్చుకుంటూ కూర్చొని ఎళ్ళలేదు. అది అట్లుండే. అంటే 'ఆర్‌జీవితో' పరిచయము సినిమా తర్వాత గూడా 'ఆర్‌జీవి' మీద గూడా కొన్ని సమ్ రిలేషన్ ఉన్నట్టుగా ఇట్లా కొంచెం అవన్నీ ఫేక్ న్యూస్ అవన్నీ అండి. అవన్నీ అప్పుడు బాగా వైరల్‌గా అయ్యాయి గదా! అంటే బేసిక్‌గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ గాట్ థ్రెటెన్డ్. ఓకే. అంటే నేను ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా. చాలా సీక్రెట్స్ తెలుసు నాకు. చాలా విషయాలు తెలుసు. చాలా దగ్గర నుంచి చాలా మందిని చూసి చాలా ఉంటాయి. అదే. సో, ఇదేంటంటే తొక్కేయాలి ఫస్ట్ నోరు తొక్కేయాలి. అని చెప్పి అలా ఫేక్ న్యూస్‌లు చాలా ఇవన్నీ ప్లాన్డ్. ఇవి ఆహాహా! పీపుల్ హూ నో విల్ నో. అందరికేంటంటే ఏదో వాగుతుంది అది ఇది అనుకుంటారు గానీ ఇట్స్ నాట్ దట్ అంటే సింపుల్. మీరు ఓపెన్‌గా దాని మీద మాట్లాడారు. అవును. మీరు ఇట్లా అన్నారు కాదది. ఇది విషయం. అసలాయన ఎట్లా ఉంటారు అని మాట్లాడారు యాహ్! మీరు. దాని మీద కూడా చాలా అంటే ఆ టైంలో నేను ఎప్పటినుంచో మీరు ఫేక్ న్యూస్ ఏదైతే 'ఆర్‌జీ' పెళ్లి చేసుకొని ఆ! ఇవన్నీ ముచ్చట వచ్చే ముందే నేను ఒక 1, 2 ఇయర్స్ ముందు నుంచే ఐ హావ్ ఐయామ్ ఆల్వేస్ వోకల్ అబౌట్ నా డివోర్స్ నన్ను షేక్ చేసేసింది. ఓకే. ఐయామ్ నాట్ ఎ మ్యారేజ్ మెటీరియల్ అండ్ ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. ఒక మొగుడిని డైలీ బేసిస్‌లో భరించే అంత ఓపిక, సహనం క్రియేట్ చేసేంత లేదు నాకు. లేదు. అదే. అంటే అంత కాన్ఫిడెన్స్ లేదు. మొగుడు చెడనట్లేదు. బట్ అంత ధైర్యం గాని, కాన్ఫిడెన్స్ గాని, ఓపిక గాని లేవు. సో, నేనసలు పెళ్లి విషయం అనేదే పెద్ద జోక్. నాకు పెళ్లనేదే ఒక జోక్ అట్లాంటిది నేను ఈ ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ జేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్రుండాలి. అది ఏంటంటే వాళ్ళు స్ప్రెడ్ జేయాలని డిసైడ్ అయ్యి ఒక్కరు గాదండి. దేర్ ఆర్ సో మెనీ. నాకు ఆ ఫేక్ న్యూస్ వచ్చిన రోజు ఒక 100 మెసేజ్‌లొచ్చినాయి. చాలా ఛానెల్స్‌లో వచ్చాయి ఆ న్యూస్. హ్మ్. నేను ఒక అన్న మాట ఇప్పుడు ఎక్కడ ప్రూఫ్ లేదు. దేర్ ఈస్ నో‌వేర్ దట్ ఒక వీడియో ప్రూఫ్, ఒక ఆడియో ప్రూఫ్ అవును. ఏదో ఒకటి ఉండాలి. అవును. అది ఏది లేకుండా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది బేసిక్‌గా ఇది నాకొక రియాలిటీ చెక్. అంటే నేను ఉంటున్న నా తెలుగోళ్ళు, నా మీడియా, నా తెలుగు ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళేమి పెద్ద సుద్దపూసలు గారు. జస్ట్ ఒక వాయిస్ కట్ చేయడానికి ఎంతకన్నా చిల్లర రేంజ్‌కి దిగజారుతారు. అంటే ఇదెంత అట్టర్ స్టూపిడిటీ అంటే దీనికి వాల్యూ లేదు. ఒక ప్రూఫ్ లేని విషయాన్ని పట్టుకొని వైరల్ చేయడానికి రెడీ అయ్యారు అంటే ఇంత స్టూపిడ్ పీపుల్. అదే. అండ్ ఇది ఈళ్ళ దగ్గర నేను ఐయామ్ ట్రైయింగ్ టు బి బిలాంగింగ్. అంటే వీళ్ళు నన్ను ఓన్ ఫ్యామిలీగా ట్రీట్ చేయాలి. చేసుకుంటారు. నన్ను ఓన్ చేసుకోండి. నాకు సినిమాలు ఇయ్యండి అని ఈళ్ళ దగ్గర ట్రై చేస్తున్న నా స్టాండర్డ్ ఏమైంది అనే పాయింట్‌కి అర్థమైంది నాకు. కానీ మీరు అంటున్న ఆ తెలుగు వాళ్ళలో ఒక్కడే గదా! సందీప్ రెడ్డి అవును. వంగ గూడా. అవును. ఆయన మీకైతే అంటే ఇట్లాంటివి రూమర్స్ అని కాదు గానీ, హ్మ్. మీ హెల్త్ టైమ్‌లో మీకు చేశారు. చేశారు. యాహ్! అందరూ అట్లా నేనేమంటున్నా ఉండరు. అంటే వై యామ్ ఐ బీయింగ్ డెస్పరేట్? ఇప్పుడు నేను అందరు చెడ్డోళ్ళు అంటలేనండి. కానీ నన్ను చెడు చేస్తున్న షేర్ చేస్తున్న వాళ్ళు. ఒక సమూహం అయితే ఉంది గదా! సో, వై యామ్ ఐ ఫోర్సింగ్ అంటే అంత అంటే నా ఐడెంటిటీ క్రైసిస్ అంతుందాకి నన్ను వీళ్ళందరూ ఆ! నన్ను బిలాంగ్ మంచి అందరూ జేసుకోవాలి. ఆ! అందరూ మంచి అనుకోవాలి. మంచి అనుకోవడం గాదు. ఓన్ జేసుకోవాలి. ఇంక్లూడ్ మీ. ఓకే. ఇంక్లూడ్ మీ. కలుపుకోవాలి. అహా! సో, అట్లా నేను 100% అంటే అది వేరు. ఓకే. అవును. దేర్ ఆర్ బంచ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ థిస్ టు మీ. అండ్ ఐ యామ్ నో మోర్ సీకింగ్ వాలిడేషన్ అండ్ నాది నేను జేసుకుంటా
అనే పాయింట్కి వచ్చేసిన. సో అది రావడానికి ప్రాబబ్లీ ఇవన్నీ హెల్ప్ చేసినాయి. అంటే ఎంత దుమ్మెత్తి పోస్తే నాకు అంత క్లారిటీ వస్తుంది, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని నాకు అర్థం ఇప్పుడు అవుతుంది. బాల్ అనే దాన్ని ఎంత గట్టిగా గోడ కొడితే అంత రివర్స్ వస్తుంది, లేదా ఎంత కిందికి కొడితే అంత అట్లా అంతే. ఆ ప్రెషర్ మీకు Yeah. మీరు అట్లనే ఎంత కొడితే అంత వస్తున్నట్టుగా. అయితే మీకు ఇదే కాకుండా కాస్టింగ్ కోచ్ అట్లా అడగడమే కాకుండా మీ మీద రేప్ అటెంప్ట్స్ కూడా Yeah. జరిగినాయి అవును. అని చెప్పారు. నిజంగా అట్లా జరుగుతుందా ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, నేను అర్థం చేసుకున్న ఒక ప్యాటర్న్స్ ఉన్నాయి. అంటే కూర్చొని లాస్ట్ ఇయర్ 1 year కాంటెంప్లేట్ చేసుకుని ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నా, ఇన్నిసార్లు ఎందుకు అయింది, నాది ఎంతవరకు తప్పు ఉంది, ఒకసారి 2 సార్లు నేను అవుతుంటే ఐ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ లైక్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేర్చుకున్న, అర్థం చేసుకున్నా అంటే ఫస్ట్ మా నాన్ననే టాక్సిక్. మా నాన్న లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ నేను నా పోడ్కాస్ట్లో చెప్పుకుంటా. బట్ ద కైండ్ ఆఫ్ వైలెన్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ నేను మా నాన్న దగ్గర నుంచి చూసిన అంటే అసలు ఒక సేఫ్ మొగాడు ఎలా ఉంటాడో నాకు తెలీదు. మా ఇంట్లో ఏంటంటే బావలు వచ్చినా అన్నయ్య అని పిలవాలి, ఎవరితో ఎవరు మాట్లాడకూడదు, ఫ్రెండ్స్ ఇంటికి రాకూడదు, చుట్టాల ఇంటికి రాకూడదు, మేము ఎవరింటికి వెళ్ళకూడదు. ఇలా ఇంట్లో 5 అమ్మాయిలు, మాకు తెలిసిన ఒకటే ఒక మేల్ ఫిగర్ ఫాదర్. అక్కడ నుంచి కట్ చేస్తే డైరెక్ట్ బయటకు గెండేశారు. ఇప్పుడు నాకు నేనేమనుకుంటా, అందరు మొగోళ్ళు చెడ్డోళ్ళు కారు, ఇదైతే మనం నాట్ ఆల్ మెన్ అన్న విషయం మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. సో అందరు చెడ్డోళ్ళని ఎందుకు అనుకోవాలి? మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీళ్ళు చెడ్డోళ్ళు, సొసైటీలో కలిసి ఉంటున్నారు, ఫ్యామిలీ సిస్టంలో ఉంటున్నారు, పెళ్ళి అయి ఉండేది, పిల్లలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మ అందరూ ఉంటారు. సో వాళ్ళందరి చుట్టూ ఆడోళ్ళు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఎంతో అంత ఇంగిత జ్ఞానం ఉంటుంది. ఒక అమ్మాయి కన్సెంట్ లేకుండా ముట్టుకోకూడదు అనే ఫీలింగ్లో ఉంటాం కదా. కానీ అంత సర్ప్రైజ్ ఇస్తారు. అంటే సడన్గా కలవంగానే కొంతమంది చేస్తారు, కొంతమంది నమ్మకం కొనుక్కొని చేస్తారు, కొంతమంది ప్రామిసులు చేస్తారు, కొంతమంది హెల్ప్ చేసిన తర్వాత చేస్తారు. అట్లా అంటే ఇంత వెరైటీ ఆఫ్ స్టోరీలు క్రియేట్ చేసి ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఒక అమ్మాయిని ముట్టుకోవడానికి, ఆ అమ్మాయిని ఏమైనా చేయడానికి రకరకాల స్ట్రాటజీస్ ఎన్నెన్ని రకాలు చూడాలని అంత చూసా. తర్వాత అర్థమైందంటే ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ మీ, ఇట్స్ మై ఇన్నోసెన్స్. అండ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్నోసెన్స్ వల్ల, ఎదురుగా మనిషి మ్యానిపులేటివ్ అనే ఎస్టిమేషన్ చేయరాకపోవడం వల్ల, అండ్ ఇంకంతా ఆడదానికి సెకండరీ సిటిజన్, ఉమెన్ ఎప్పుడు ఈక్వల్గా చూడని సొసైటీ కాబట్టి ఇదంతా అన్న ఫీలింగ్లో నాకు పడదా, నేను చేయలేనా అని ఒక ఈగో ఒకటి, ఇవన్నీ అర్థమవుతుంది. మీరు యాక్చువల్గా మ్యారేజ్ తర్వాత రిలేషన్షిప్స్లో కూడా ఉన్నారు కదా? మ్యారేజ్ తర్వాత రిలేషన్షిప్స్ అంటే బ్రేకప్ అయిన తర్వాత ఒక 1-2-3 years బ్రేక్ తీసుకొని డీటాక్స్ చేసుకొని, మెంటలీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ అంతా డీటాక్స్ అయినాక అప్పుడు నెక్స్ట్ టైం మొన్న మధ్య కూడా మీకు బ్రేకప్ అయ్యి ఇలా 23లో. అదే మ్యారేజ్ తర్వాత 2 బ్రేకప్స్ అయినాయి. ఆ టైంలో నేను 3 బ్రేకప్స్ అయినాయి, సారీ. ఓకే. అంటే ఇక్కడ ఒక థియరీ ఉంది ఏంటంటే, అమ్మాయిలు తెలిసి మళ్ళీ అలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటుందంట. అమ్మాయి చూస్ చేసుకోరండి. ఇప్పుడు అమ్మాయిలు పక్కన పెట్టండి, నా విషయానికి వస్తే నేనేంటంటే నేను ఇంట్రోవర్ట్ని. ఓకే, నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా వెళ్తే నాకు ప్రపోజ్ చేస్తుంటారు, అందులోంచి బెటర్ ఎవరైనా చూస్ చేసుకుంటాను. అంతేగాని వెళ్ళి నాకు అబ్బాయి నచ్చాడు, అబ్బాయి నాకు పడాలి అనుకునేంత గ్యాప్ ఉండదు. ఇప్పుడు సొసైటీ ఎప్పుడైతే ఐడియల్ ఉంటుంది అనుకోండి, అప్పుడు మీరు చెప్పిన మాట కరెక్టే. కానీ ఇప్పుడు మన దగ్గర అంతా మీరు చూసుకుంటే ఈ పితృస్వామ్య వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఒక మొగోడు ఈగోని ఎంటర్టైన్ చేస్తుంది. ఓకే, మొగోడిని నువ్వు కింగ్ రవై, ఆడది నీ కింద అనేది ఒకటి నేర్పిస్తుంది. రెండోది, మన తెలుగు సినిమాలు తీసుకోండి, హీరోయిన్ ముడ్డు మీద కొట్టేస్తారు, కన్సెంట్ లేకుండా ముద్దు పెట్టేస్తారు, బాల్స్ బొడ్డు మీద వేసి ఫ్రూట్స్ చేస్తారు, ఇంత ఆబ్జెక్టిఫై చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఒక మొగోడు క్యారెక్టర్ ఎట్లా అనేది సినిమాలు ఎంత ఎఫెక్ట్ చేయవని ఎంత మాట్లాడినా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, ఈ రాంగ్ థింగ్స్ని ఇప్పుడు ఫిజికల్ టచ్ గురించి కమ్యూనికేషన్ ఎంత ఉందండి మన సొసైటీలో. సెక్షువల్ కమ్యూనికేషన్, ఒక అమ్మాయితో ఎలా ముందరికి వెళ్ళాలి, అబ్బాయితో అంటే ఒకరితో రొమాంటిక్ రిలేషన్షిప్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి, అమ్మాయిని ముట్టుకోవాలంటే ఎలాంటి కమ్యూనికేషన్, ఇవేం లేదు మనకి ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అంతా పాన్ వీడియోస్ ఇచ్చాయి. ఆ పాన్ వీడియోస్లో ఎంతగానో నీతి ఉంటుంది, ఉండదు. అదంతా రాంగ్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫిజికల్ ఇంటిమసీ. ఈ పాయింట్లో సెక్స్ అనే టాపిక్ మనకు పాన్ నేర్పిస్తుంది, అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుగు సినిమాలు నేర్పిస్తున్నాయి. మనం తెలుగు గురించి మాట్లాడుకుంటే ఈ కాంబినేషన్లో మనకు సేఫ్టీ అబ్బాయిలు ఎలా దొరుకుతారు? ఇంతమంది ఉంటారు క్రౌడ్, అంతమందిలో నేను ఎక్కడ వెతుక్కోవాలి? మీరు వెతుక్కోవడం అంటే అందులోంచి ఏంటంటే
వీళ్ళు మనకి చూపిస్తారు. అంటే నేను నిన్ను రిలేషన్‌షిప్‌లో పడేయాలంటే అడ్వర్టైజ్‌మెంట్ స్కిల్స్ చూపిస్తాను. సో, అడ్వర్టైజ్‌మెంట్ స్కిల్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే దిస్ గై ఈస్ సో ఓకే. క్యూట్. ఓకే. ఈ అబ్బాయి రోజు పూలు తెచ్చేయడము. కిలోమీటర్ల ఎంత ఊరైనా సరే నాకు బాలేదు అంటే ఎక్కడి నుంచో వచ్చేసి నన్ను ఏదో కాపాడేసి మళ్ళీ వెళ్ళిపోయి ఇంత కూడా చేస్తారా? దిస్ ఈస్ సో గ్రేట్ అన్న ఫీలింగ్ ఇచ్చి ఒక 1 ఇయర్ తర్వాత వేరే సీన్స్ మారుతుంటాయి అన్నమాట. సో, అట్లా అంటే ఎలా ఉంటదంటే ఒక పాట ఉంటది కదా! పాతకాలంలో చెట్టులు ఎక్కగలవా ఓ నరహరి నరహరి. పుట్టలు. ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే నీకోసం చెట్లు ఎక్కుతా, నీకోసం సముద్రాలు ఈదేస్తా అని వాళ్ళే. వాళ్ళే అడ్వర్టైజ్ చేస్తారు. చేస్తాడు కదా! ఒక 2, 3 మంత్స్ తర్వాత చేస్తున్నాడు కదా! అనే పాయింట్‌లో వెన్ యూ స్టార్ట్ సరెండరింగ్ ఆడికెళ్ళి ఈగో వేరే ముచ్చట వేరే. అయితుంది. అదే. సో, మనం సెలెక్ట్ చేసుకోవడం కంటే మనకి అమ్మాయిలకి ఏవైతే ట్రామాలు ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేసి ఆఫర్స్ ఇస్తుంటారన్నమాట. ఓకే. ఈ అమ్మాయిని పడేయడం ఎలా తెలుసు? ఎందుకంటే వాళ్ళ అమ్మలని చూస్తుంటారు కదా! వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్నలకి ఎలా పడ్డారో అదే ప్యాటర్న్ బేసిక్‌గా ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మనం ఎర్రియోలలాగా పడిపోతాయి. ఇప్పుడు ఏంటంటే హిస్టరీలో ద హిస్టరీ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఫస్ట్ టైం ఉమెన్ ఆర్ బ్రేకింగ్ దిస్ సైకిల్ అవును. బికాస్ ఆఫ్ సైకాలజీ అండ్ థెరపీ.